జనరల్‌గా లేడీస్‌లో ఒక కామన్ హ్యాబిట్ ఉంటుందండి. ఎక్కువసేపు యూరిన్ హోల్డ్ చేస్తూ ఉంటారు యూరినరీ బ్లాడర్‌లో. సో, జనరల్‌గా ఈళ్ళు వాష్‌రూమ్స్‌కెళ్ళటానికో, లేదంటే వాష్‌రూమ్స్‌కెళ్ళటానికి ఇష్టపడకో, బయట వాష్‌రూమ్స్ అవైలబిలిటీలో లేకో జనరల్‌గా ఎక్కువసేపు యూరిన్ హోల్డ్ చేస్తూ ఉంటారు. సో, ఎక్కువసేపు యూరిన్ హోల్డ్ చేసిన వాళ్ళలో ఏమవుతుందంటే, జనరల్‌గా యూరినరీ బ్లాడర్ మసిల్స్ ఏవైతే ఉంటాయో అవి వీక్ అయిపోవటం. జనరల్‌గా యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అంటే మూత్రం వచ్చిన ఇమ్మీడియేట్‌గా ఆగకుండా డ్రాప్స్ అనేవి పడిపోవటం. జనరల్‌గా మూత్రనాళం ఇన్ఫెక్షన్స్ అవి రావటం, లేదంటే ఇంకా ఎక్కువసేపు మనం యూరిన్ హోల్డ్ చేస్తే అది మళ్ళీ రివర్స్ ఫ్లో అయ్యి కిడ్నీ దగ్గరికెళ్ళి మళ్ళీ ఫిల్టర్ అయ్యి మళ్ళీ బ్యాక్‌కి రావటం. సో, ఇట్లాంటి ప్రాసెస్‌లో దానివలన ఈ స్టోన్స్ అంటే కిడ్నీ స్టోన్స్, రెనల్ క్యాలిక్యులే అవి ఫార్మ్ అవ్వటం అనేది జనరల్‌గా జరుగుతూ ఉంటదండి. సో, ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ అవి రావటం, జనరల్‌గా కొంతమందికి రివర్స్ ఫ్లో అంటే కిడ్నీ వరకు వెళ్ళి అక్కడ ఈ యూరిన్ వాటర్ అది ఫ్లూయిడ్ అక్యుములేషన్ వలన హైడ్రోనెఫ్రోసిస్ కండిషన్స్ అవి రావటం. జనరల్‌గా ఈ కండరాలు ఏదైతే మనకి యూరిన్ సంచి ఏదైతే ఉంటుందో, యూరినరీ బ్లాడర్ ఉంటుందో, ఆ యూరినరీ బ్లాడర్ లోపల మసిల్ వాల్స్ ఏవైతే ఉంటాయో అవి వీక్ అయిపోవటం. జనరల్‌గా తుమ్మినా దగ్గిన యూరిన్ పడిపోవటం. జనరల్‌గా వాష్‌రూమ్‌కెళ్ళే వరకు కూడా ఆళ్ళకి ఆ అర్జెన్సీ అనేది ఆపుకోలేకపోవటం. జనరల్‌గా ఇన్‌కాంటినెన్స్ అనేది ఇన్‌కాంటినెన్స్ అనేది చాలా ఒక కామన్‌గా ఒక ఫ్రీక్వెంట్ ప్రాబ్లమ్ లాగా అరైజ్ అవ్వటం. తద్వారా యూరినరీ ఇన్ఫెక్షన్స్ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటూ ఉంటాం. యూటీఐ ప్రాబ్లమ్ అంటూ ఉంటాం. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవి తరచుగా రావటం, వాటికి రకరకాల మందులు వాడటం అనేది జనరల్‌గా జరుగుతూ ఉంటదండి.